నమస్తే శ్రీ కృష్ణాయ నమః. మనం ఎప్పుడు యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఏ యోగము, ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము. అయితే మనకి ఈ ఆగస్టు 13 తర్వాత నుంచి సెప్టెంబరు ఒక 2, 3 నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు. అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము, కొంతమందికి భక్తి, కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుంది. అమ్మో! ఎందుకొచ్చిన గొడవ ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు. అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు. దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు. ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో, మంచైనా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు, ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు. అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు. గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్కా పెడతాడు. ఆ పరీక్షల్లో నెగ్గేటటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట. శని భగవానుడు సామాన్యుడు కాదు. అత్యంత మహిమాన్వితుడు, అత్యంత కరుణామయుడు కూడా. చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. అందరూ శని భగవానుడు భయంకరాకారుడు, నల్లగా ఉంటాడు, భయంకరం ఉంటాడు, భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు. ఏమీ కాదండి. శని భగవానుడంత అందమైన వాడు, చల్లని హృదయం ఉన్నవాడు మరి ఒక్క ప్రభువు లేడు అంటే చెప్పొచ్చండి. అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు. మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావుల్లా కనబడతాడనమాట. అయితే ఈయన సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. కానీ ఈ సమయంలో ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధే తీసుకుంటాడనమాట. అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర, బృహస్పతి నక్షత్రము ఉత్తరాభాద్ర దానిలోకి ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు. ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు, ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా, మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే కొంతమందికి అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి. ఏం చేస్తాడులే అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు. కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాశులేమిటి, మిశ్రమ ఫలితాలేమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్లుక్లో వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. శని భగవానుడు కదా. అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాశులు అయితే ఉన్నాయి. ఆ రాశులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి, ఎలా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియచేస్తాను. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అంటే మీరు పనిచేస్తున్న రంగంలో కొంత గౌరవం తగ్గడంతో పాటుగా ఆ పని భారాలు కూడా ఎక్కువ అవ్వడము, వేరే వాళ్ళ పని కూడా మీకు అప్పగించడము, అంటే మీరు చేసే పని కాకుండా అదనపు పని భారం కూడా మీకు వచ్చే అవకాశంతో పాటుగా వ్యాపారంలో ఊహించని అంటే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఊహించని ఆ పోటీ అనేది మీకు వస్తుంది. సేమ్ మీలాంటి ప్రోడక్ట్సే వేరే వాళ్ళు పెట్టడము, కాంపిటీషన్ అనేది మీ మధ్యలో అంటే మీ ఇతర వ్యాపారస్తులతో గట్టి టఫ్ కాంపిటీషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. అంతవరకు ఉండకపోయినప్పటికీ ఈ సమయంలో మీరు చేసే పనినే చెయ్యాలి అనడము, లేదా మీరు చేస్తున్న వ్యాపారమే వాళ్ళు కూడా స్టార్ట్ చేయడము, ఇలా మీకు కొంత ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ వచ్చే అవకాశం వ్యాపారస్తులకు కనబడుతోంది. పెట్టిన పెట్టుబడిలో లాభాలు రాకపోవడంతో పాటు కొన్ని మీరు పెట్టిన సంస్థలు మూసేయడం కానీ, లేదా ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేయడం కానీ, ఇలాంటివి జరిగి కొంత ఆస్తి నష్టం కానీ, ధన నష్టం కానీ పొందే అవకాశము
చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆర్థికంగా కొన్ని నష్టాలు మీకు అంటే వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నష్టాలు అంటే మీ కింది స్థాయి ఉద్యోగులు గానీ, లేదా మీ పని వాళ్ళు కానీ, ఎవరి మూలకంగానో ఆహ్, మీకు కొంత నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ నష్టాల నుంచి తేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టేంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో చాలా అలర్ట్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇంకా భార్యాభర్తల దగ్గరికి వచ్చేటప్పటికి చూసినట్టయితే కనుక కొంత మీరు దూరము అయ్యేటట్టుగా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొంత వేరే ప్రాంతాలకి వెళ్ళవలసి రావడము, లేదా మాట పట్టింపుతో పుట్టింటికి వెళ్ళిపోవడము, లేదా అంటే ఈ ఇద్దరికి మనస్పర్ధల వల్ల వేరే చోటికి వెళ్ళడము, ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన దంపతుల మధ్య స సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి ప్రయాణాలలో కూడా కొంత ఎక్కువగా మోసపోవడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ, నష్టపోవడం కానీ, జాప్యము లేట్ అవ్వడం కానీ, కొన్నైతే క్యాన్సిల్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రతికూల ఫలితాలే కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా పరిహారం కోసం చూసినట్టయితే గనక దాన్ని కూడా మీరు అవలంబించవలసిన పరిస్థితి. అయితే ఆహ్, ఆహ్, విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు అనుకున్నట్టుగా పోటీ పరీక్షలు కావచ్చు, లేదా విదేశాలు వెళ్ళడం కావచ్చు, మీ గోల్స్‌ని సెట్ చేసుకోవడంలో కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణంతో పాటు మతిమరుపు కూడా వచ్చేటట్టుగా అంటే మతిమరుపు అంటే చదువుకున్నవి గుర్తులేకపోవడము, గుర్తున్నవి ప్రెజెంట్ చేయలేకపోవడము, ఇంటర్వ్యూలో కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో మీరు పెద్దల సహాయము తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు పాలు, బెల్లము, నువ్వులు ఈ 3 కనుక మీ యథాశక్తి క్వాంటిటీలో తీసుకుని అక్కడ పంతులు గారికి గాని, పూజారి గారికి గాని, లేదా పేద బ్రాహ్మడికి గాని ఎవరికైనా సరే మీ యొక్క కష్టాన్ని మనసులో చెప్పుకొని వారికి ఈ ద్రవ్యంతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేయండి. దానం అంటే ఎంతసేపు ఇవి ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు. అలాంటి దానాలు అస్సలు ఫలించవు. మీరు ఇవ్వడమే కనబడుతుంది తప్ప దాని యొక్క ఫలితాన్ని పొందలేరు. ఈ దానం ఇచ్చే ఐటెమ్స్‌తో పాటుగా ధనాన్ని కూడా ఇవ్వండి. ధనం కూడా ఇవ్వమన్నామంటే ఎక్కడో చిల్లర అడుగడుగున వెతికి ఒక రూపాయో, లేదంటే ఎక్కడో పర్సులో ఇరుక్కున్న రూ. 2 కాకుండా కొంత మీ శక్తిని బట్టి ఇవ్వగలిగిన వాళ్ళు 500 లేదా అంటే 200 మీ యొక్క స్థాయిని బట్టి ఆ యొక్క దాన వస్తువుల మీద ద్రవ్యాన్ని కూడా పెట్టి ఇచ్చినట్టయితేనే ఫలితం దక్కుతుంది తప్ప లేదు అంటే మేము చాలా దానాలు చేశామండి, చాలా పరిహారాలు చేశామండి అంటే ఎందుకు? లెక్కెట్టుకోవడానికే తప్ప ఫలితానికైతే పనికిరావు. మీరు ఎలా దానం చేశారు, ఎలా పరిహారాలు చేశారనే విషయం మీద మీ యొక్క ఫలితం ఉంటుంది తప్ప ఏదో లెక్క పెట్టుకోవడానికో, టిక్కెట్టుకోవడానికో చేసినట్టయితే గనక అవి పని చెయ్యవు. ఈ విషయం జాగ్రత్తలు పెట్టుకోండి. అయితే శనివారం రోజున కనీసం ఒక్కళ్ళకైనా పేదవాడికి భోజనం పెట్టే ఏర్పాటు చూసుకోండి. భోజనం పెడితే శని భగవానుడు అందులో పేదవాడికి కిట్టి పార్టీల్లోనో, పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లోనో 10 మంది గొప్పున్న వాళ్ళని, డబ్బున్న వాళ్ళని పిలిచి పెడితే అది భోజనము అనరు. అది సంతృప్తి అనబడదు. మీ గొప్పని చెప్పుకునేదే అవుతుంది తప్ప పేదవాడికి ఇచ్చినదే శని భగవానుడు లెక్కలో వేసుకుంటాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే చదువుకున్న వాళ్ళకు ఏదైనా ఒక నెల ఫీజు కట్టడము, లేదా అంటే ఒక ₹1000 మీ స్థాయిని బట్టి ఇచ్చినట్టయితే చదువుకున్న పిల్లలకి దీనివల్ల ఏమిటవుతుంది అంటే బుధుడు సంతృష్టి చెందుతాడు. దానివల్ల బుధగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో దానం విషయంలో, ద్రవ్యం విషయంలో, భోజనం ఇవ్వడం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు పాటించామంటే టిక్కెట్టుకోవడానికి కాదు. మీ దాంట్లో ఇన్ని చేశాను, అన్ని చేశాను, 10 మందికి డప్పేసుకోవడానికి కాదు. మీ కష్టాన్నించి బయటపడేందుకు పరిహారం కానీ, ఎవరికో చెప్పుకోవడానికి కాదు అన్న విషయం గుర్తెరగండి. నేను నిర్మొహమాటంగా చెప్పినా వాస్తవం చెప్తాను. అయితే ఈ పరిహారాలు చేసుకుంటే గనక మీకు కొంత సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు శని భగవానుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. నమస్తే.